హలో గైస్ అందరికీ. ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ చూసి వస్తున్నా. నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది. నేను అనుకోలేదు, అంటే సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఒకటే ఆలోచన వస్తూ ఉంది నాకు. అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా బాగుంది కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే అనవసరంగా మనం డిసప్పాయింట్ అవుతామేమో అని చెప్పి అనుకొని ఏవి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇది ఎలాగూ బాగుండదులే సినిమా, ఏదో హైప్ అని చెప్పేసి నేను వెళ్ళా. కానీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వెల్లో బయట అందరు మాట్లాడుకుంటున్నారు అనమాట. అరే ఇంత బాగా తీసాడు ఏంటి, ఇలా తీస్తాడని అనుకోలేదు, అసలు మన చిరంజీవి గారు ఇంత బాగా మన డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా ఆయన గురించి అసలు బేసిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఆయన రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, అరే వింటేజ్ చిరంజీవిని మనం యాక్చువల్గా మిస్ అయ్యామరా అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ, ఇంక్లూడింగ్ నాకు కూడా. నేను కూడా చిరంజీవి ఫ్యాన్ అనమాట. కానీ ఈ ఫస్ట్ హాఫ్లో అరే ఒక దగ్గరకైతే తీసుకొచ్చాడు రా బాబు ఈ అనిల్ రావిపూడి, వెల్డన్ అనిల్ రావిపూడి అని చెప్పేసి అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది నాకు. బట్ ఎక్కడైతే మనకి స్లో అని అనిపిస్తుందో అప్పుడే మనకి వెంకటేష్ గారు ఎంట్రీ ఇవ్వడం అనేది ఉంటుంది. అది ఆల్రెడీ ముందు ఆయన వస్తారని చెప్పి అందరికీ తెలిసిందే. బట్ అందుకే నేనేమి లీక్స్ ఏమి ఇవ్వట్లేదు. ఒక్క ప్రాబ్లం ఎక్కడ అనిపించింది అంటే నాకు, అరే ఈ టైంలో వస్తారైనా అని చెప్పేసి మనకు ముందే అర్థం అయిపోద్ది అనమాట సినిమా చూసే ఆడియన్స్కి. ఈవెన్ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తాడేమో వెంకటేష్ అనే ఒక థాట్లో ఉన్నారనమాట. ఆయన రావడం, వాళ్ళ కాంబో, నాకైతే వాళ్ళ సాంగ్ కూడా పెద్దగా అనిపించలేదు. ప్లస్ కొన్ని సంక్రాంతికి వస్తున్నంలో ఉన్న వెంకటేష్ గారు ఎలా అయితే డైలాగ్ డెలివరీ చేస్తారో ఇందులో కూడా అలా ట్రై చేద్దాం అని అనుకుంటున్నా. నేనైతే కొంచెం తేడాగా అనిపిస్తుంది. అండ్ కామెడీ పరంగా వస్తే సినిమా అంతా కామెడీ కాదు బేసిక్గా. ఇట్స్ యాక్చువల్లీ స్టోరీ, ఒక స్టోరీ ఉంది సినిమాలో. ఇట్స్ అ గుడ్ స్టోరీ, డీసెంట్ స్టోరీ. సినిమా కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, స్టోరీ కూడా బాగుంది, పాటలు 3 పాటలు అయితే చాలా బాగున్నాయి. చిరంజీవి గారు యాక్షన్ ఆఫ్ కోర్స్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఒక వింటేజ్ చిరంజీవి గారి లుక్ మనకైతే అని అనిపిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ ఘరానా మొగుడు మూవీలో చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ కానీ, చిరంజీవి గారి యాక్షన్ కానీ అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, నేను ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని కొన్ని సీన్లు చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అవి మనకి ఎప్పుడైతే గుర్తు చేస్తాయో యూట్యూబ్ ఓపెన్ చేసి నేను చూస్తూ ఉంటాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో కొన్ని సీన్లు ఎగ్జాక్ట్గా అట్లనే ఉంటాయి. అంటే అదే ఎక్స్ప్రెషను ఓల్డ్ చిరంజీవి గారు పెడితే ఎట్లుంటుందో అట్లుంటాయి అనమాట. అవే ఎక్స్ప్రెషన్స్ ఆయనకి. నాకు తెలిసి అనిల్ రావిపూడి ఎలా ట్రై చేసి ఉంటాడంటే, నాకు ఎలా అనిపించిందంటే, సార్ ఈ సీన్లో మీరు ఇలా చేశారు కదా ఈ మూవీలో, ఇక్కడ ఈ సీన్లో మీరు అట్లా చేయండి అంతే, అంతకుమించి ఎక్స్ట్రా చేయొద్దు, ఇలానే చేయండి, నాకు అదే ఎక్స్ప్రెషన్ కావాలి, అట్లనే ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి, ఈ సీన్ చూడు, ఇందులో ఎలా చేసావు చూడు, నువ్వు ఓల్డ్ చిరంజీవి అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉండు, అలానే చెయ్యి, అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వు అని చెప్పేసి ప్రతి సీన్ చూపించుకుంటా గైడ్ చేసినట్టు ఉంటుంది అనమాట. నాకైతే అలా చేయడం వల్లనే కొంచెం వింటేజ్ లుక్ అనేది మనకు వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ఇక్కడ మీరు క్లాప్ చేయాలంటే ఆయన యాక్టింగ్ ఇప్పుడు మళ్ళీ వేరేలా అయిపోయింది. ఇట్లా చేయండి అని కాకుండా అప్పుడు చేశారు కదా అలానే చేయండి, ఇదిగో ఈ సీన్ అని చెప్పేసి రిఫరెన్స్ చూపించి సీన్ బై సీన్ అట్లా చేయించినట్టు అని అనిపించింది నాకు. ప్రతి ఒక్కటి, ఈవెన్ ఆయన స్టాండింగ్ కూడా, ఈవెన్ ఆయన వాకింగ్ కూడా, ఓల్డ్ సినిమాలో మీరు ఎలా చేశారు సార్, మీరే మర్చిపోతే ఎట్లా సార్ మీరు చేసింది అని చెప్పేసి పెట్టి మనకి ఆయనకి చూపించి ఇట్లా చెయ్యి అని చెప్పేసి చెప్పినట్టు అనిపించింది నాకైతే. బట్ ఓవరాల్గా మూవీ అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోలేదు కాబట్టి నాకైతే నచ్చింది. కొన్ని సీన్లు అయితే నాకు నవ్వరాలేదు, కానీ నా పక్కన వాళ్ళు నవ్వుతా ఉంటే నాకు కూడా నవ్వేసాను అనమాట నేను కూడా. సో మీకు కూడా అలా అనిపించవచ్చు. బట్ మేబీ నాకు అర్థం కాలేదేమో ఆ జోకు. మీకు డెఫినెట్గా అర్థం అవ్వచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, కాసేపు నవ్వుకొని ఒక మంచి సినిమా చూసి వచ్చాం అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఎంజాయ్ ది మూవీ.